అందరికీ నమస్కారం. నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పట్టణంలో మార్చి 15-16 తేదీల్లో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ జాతీయ సమావేశాల సందర్భంగా నిన్న ఈరోజు దేశంలో జరుగుతున్న గిరిజన హక్కులు చట్టాలు ఎలా ఉల్లంఘన అవుతున్నాయి, ఎలా నిర్వీర్యం అవుతున్నాయో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం నాయకులు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా మీడియాకు కొన్ని జరిగిన చర్చలు వాటిని తెలియజేయాలనే ఉద్దేశంతో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి బుక్యా వీరభద్రం, అదే తమిళనాడుకు సంబంధించి నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు జరిగిన చర్చల సందర్భంగా చర్చలు విషయానికి వస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన హక్కులు, రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించినటువంటి హక్కులు చట్టాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయనేది ప్రధానంగా వివిధ రాష్ట్రాల నుంచి 17 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గిరిజన ప్రతినిధులు చర్చల్లో పాల్గొనడం జరిగింది. 2023లో అటవీ సంరక్షణ నియమాల చట్టం పేరుతో కేంద్రంలో తీసుకొచ్చినటువంటి చట్టం కోట్లాది మంది గిరిజనులకు హక్కుల్ని కాలరాసేది విధంగా ఉన్నది. అదేవిధంగా లక్షలాది ఎకరాల అటవీ భూములను, పోడు భూముల్ని సాగు చేస్తున్నటువంటి గిరిజన భూములను లాక్కొని అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని, అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను పూర్తిగా లూటీ చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చిందనేది ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ ఆరోపిస్తున్నది. వాటితో పాటు దేశంలో వివిధ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల మీద, వారి ఆచారాల, వ్యవహారాల మీద, ఆహార అలవాట్ల మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నది. ఈ దాడి గోగుండాల పేరుతో కానీ గిరిజన తెగల్ని హత్యలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇది ప్రమాదకరమైన ధోరణి. గిరిజనుల్ని తీవ్రమైనటువంటి వేధింపులకి, మానసిక వేదనలకు గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద, ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద, మనువాద సంస్కృతిని బలవంతంగా రుద్ది ఈరోజు మతాల హైందవీకరణ పేరుతో ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉన్నది. క్రిస్టియానిటీ మతం సంస్కృతి పేరుతో ఒకవైపు దాడి జరుగుతూ ఉన్నది. ఈ మతాల సంస్కృతిని పూర్తిగా వ్యతిరేకిస్తూ గిరిజన తెగలకు సంబంధించినటువంటి ప్రకృతి ఆరాధికులుగా అనే ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలి జనాభా లెక్కల్లో అనేది ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటు గిరిజన భాషలకు సంబంధించి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని వివిధ రాష్ట్రాల నుంచి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా గోర్బోలి సంబంధించి, అదేవిధంగా ఇతర గిరిజన తెగల భాషల్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చర్చల్లో పాల్గొనడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, చెవెల డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని, ఆ అమలు కోసం రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం ప్రారంభించాలని ఇక్కడ ఆదివాసీ అధికార జాతీయ కమిటీ సూచన చేసింది. ఆ సూచన అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణలో కలిసి వచ్చే గిరిజన సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున గిరిజన వాగ్దానాలని అమలు చేయించుకోవడం కోసం ఉద్యమం చేయాలని, వీటితో పాటు ఈ మధ్యనే బీజేపీ ఎంపీ అరుణ గారు వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో కలపాలని పార్లమెంట్లో మాట్లాడింది. తీవ్రంగా ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్తో పాటు తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. రాబోయే కాలంలో ఇటువంటి గిరిజన తెగల్లో ఇతర కులాల్ని కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, బీజేపీ ఆడుతున్న నాటకాన్ని, ద్వంద్వ ప్రమాణాలని తీవ్రంగా బీజేపీ పార్టీని గిరిజన తెగల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా కూడా రాబోయే కాలంలో పోరాటం చేయాలనేది, వీటన్నిటి మీద రాబోయే కాలంలో ఒక నిర్ణయానికి వచ్చి పోరాటం చేయాలనేది నిర్ణయించడం జరిగింది.